నమస్కారం. వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ప్రస్తుతం మనం వినుకొండ నియోజకవర్గంలోని శావల్యపురం మండలంలో ఉన్నాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు ఎర్రగొర్ల ఆదినారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని రాజకీయ విషయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ గడిచిన 5 సంవత్సరాల్లో బీసీ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి అభివృద్ధి పథకాలు కానీ చేపట్టిందంటారు? బీసీలకి అండగా ఎప్పుడూ టీడీపీ పార్టీయే ఉంటుంది. ఈ గత 5 సంవత్సరాలు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీలు అంటేనే టీడీపీ పార్టీ, టీడీపీ అంటేనే బీసీలు. ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చుట్టే రాజకీయం నడుస్తూ ఉంది. అయితే ఈ బీసీ సామాజిక వర్గం చుట్టూ ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఈ రోజుల్లో రాజకీయం నడవడానికి గల కారణాలు ఏంటంటారు? బీసీలని అడ్డం పెట్టుకొని వాళ్ళు పార్టీ రాజకీయం చేయడమే కానీ బీసీలకిగా వాళ్ళు ఇచ్చిందంటూ ఏమీ లేదు. అది గత 5 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉన్నా కానీ బీసీలని వెనక వాళ్ళు ఊరకు పదవులు ఇవ్వటమే కానీ పదవికి తగ్గట్టు హోదా లేదు. ఇక్కడ కదా, రాష్ట్రంలో ఎక్కడా లేదు. వాళ్ళు ఏదో బీసీలని ఇప్పుడు ఓటు రాజకీయం చేయడం కోసమే కానీ బీసీలని ఏదో ఉద్ధరిద్దామని ఏదో చేద్దామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ సీట్ ఇవ్వటం కానీ ఇవన్నీ అడ్డం పెట్టుకోవడానికి, కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికే తప్ప బీసీలు ఇప్పుడు వాళ్ళు ఒక పదవి ఇచ్చిన తర్వాత దానికి ఏమన్నా న్యాయం జరుగుతుంది? ఎక్కడైనా పదవికి సీట్లో కూర్చోబెడుతున్నారే తప్ప చేస్తుందంతా వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆయన సీఎం గారి చుట్టాలు తప్ప ఎవరన్నా బీసీలని పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన హోదా ఎక్కడన్నా ఇచ్చింది దాఖలాలు ఎక్కడన్నా ఉందా? 5 సంవత్సరాలు కాదు, బీసీ నాయకులు కూడా ఆలోచించాలి. ఎవరైనా ఇచ్చిన దానికి న్యాయం జరుగుతుందా? ఎక్కడన్నా లేదు. అదే ఇప్పుడు టీడీపీలో అయితే ఎవరికైతే పదవి ఇస్తారో వాళ్ళు ఎంతవరకు న్యాయం చేయాలో ఆ పదవికి న్యాయం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆ పదవి చేసే వాళ్ళు ఎవరినైనా కుర్చీలో కూర్చొని హార్ట్ఫుల్గా చెప్పమని ఎవరైనా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారా? ఎక్కడన్నా టీడీపీలో ఉన్న ఫ్రీడమ్ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎవరికీ లేదు ఫ్రీడమ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చాం, సీట్లో కూర్చోబెట్టామే తప్ప ఇంకొక ఆలోచన అంటూ లేదు. ఇచ్చాం, ఆ రోజు ఇచ్చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాం, మన మాట వినిపించుకోవాలి, అంతే వాళ్ళకి కావాల్సింది. అదే టీడీపీలో ఉన్న పూర్వకాలంలో యలమల రామకృష్ణుడు కానీ అయిన పాత్రులు కానీ వాళ్ళకి ఇచ్చిన పదవులకి వాళ్ళు ఎంత న్యాయం చేశారో మనం చూస్తున్నాం. ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు అనిల్కి ఇచ్చారు, అనిల్ అన్న యాదవులు ఉన్నాం సించుకొనేయడానికి ఏం అవసరం ఉండదు. అనిల్ అన్న ఏం చేశాడు? న్యాయం ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కడికన్నా బీసీలకు అన్యాయం జరిగితే వచ్చి ఎదిరిచ్చాడా? మన బీసీలకు అన్యాయం జరిగిందని ఏదని అన్నాడా? ఏ కాడికి బీసీలు నేను తొడగొడుతున్నాం, బీసీలు వస్తే ఓటు వేయాలనేది కరెక్ట్ కాదు. న్యాయం చేసే వాళ్ళకి ఎవరైనా బీసీలు అండగా ఉంటారు, పార్టీ అండగా ఉంటుంది, ఏదైనా చేస్తుంది. కాముగా ఉన్న పల్లాన్ని మళ్ళీ తీసుకొచ్చి తొల్లగొట్టి మేసాలు తిప్పి ఇవ్వటం అది కరెక్ట్ కాదు. మంచి అభ్యర్థిని ఇవ్వండి, చేస్తారు అందరు బీసీలు. అతను చేసేదాన్ని బట్టి ఓటేస్తారు, అంతేగాని ఈ పార్టీకి బీసీలు ఇచ్చాం బీసీలు అందరూ ఓటు వేయాలనేది అది కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి క్లియర్గా అర్థం చేసుకొని బీసీ మీద బీసీ అది వాళ్ళు అనుకోండి, మనం బీసీని పెడితే ఇంకో బీసీని పెడతారు. అలా కాదు, మంచి అభ్యర్థిని చూసి అందరూ అన్ని కులాలకు న్యాయం చేయగల అభ్యర్థిని, సౌమ్యుడు ఎలా ఉందని చూసి చెక్ చేసి ఇచ్చారు. మీరు బీసీ నాయకుడు ఇంగ్లోని బీసీలు అందరూ నాకు వేస్తారు అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఇస్తావు, గెలిపిస్తావు, ఏం చేయగలవు? ఏం చేయలేవు. నీకు కావాల్సింది పదవి. అదే నువ్వు మామూలుగా చేస్తే సరిపోద్ది. ఎవరైనా బీసీ అయినా ఓసీ అయినా ఎవరైనా అందరికి అండగా ఉండి చేసే వాళ్ళని ఇచ్చేస్తారు. కులాల పరంగా వేయాలంటే జరగదు. నా ఓట్లు నాకు పడతాయి అనుకోవడం కళ. బీసీలైనా ఓసీలైనా ఎవడైనా ఈరోజు ఆలోచించేసింది రేపు భవిష్యత్తు ఏం జరగాలి, రాబోయే మనం ఏం చేయాలి, చేసింది చెప్పుకోవాలి. చేసింది ఉంటే కదా చెప్పడానికి. అది లేదు, రేపు చేస్తాను అది చెప్పాలి. అదేం లేకుండా ఒక కులం పేరు అనేది పెట్టుకొని ఓట్లు అడగడం చాలా తప్పు అన్న. ఎవరైనా ఇప్పుడు వాళ్ళని వీళ్ళని కాదు, బీసీలకి మీరే ఎవరైనా అబ్జర్వ్ చేయండి, మా ఇంటికి ఎవరికి అర్థమైంది దాని గురించి. అది ఎప్పుడైనా బీసీలని పార్టీ ఎప్పుడు అన్యాయం చేయలేదు. పార్టీలో బీసీకి ఎంత చిన్నవాడైనా ఆర్థికంగా తక్కువగా ఉన్న ఆర్థిక డబ్బు లేని వాళ్ళైనా ఒక పదవి ఇచ్చిందంటే ఆ పదవికి ఎలాగ జరగాలో ఆ న్యాయం ఈ పార్టీలో తప్ప ఏ పార్టీలో జరగదు. అది అందరికీ తెలుసు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెడితే కష్టపడేవాడు ఎవడైనా సరే, ఎంత చిన్నవాడైనా సరే, బీసీ నాయకుడైనా ఓసీ నాయకుడైనా డబ్బుతో సంబంధం లేకుండా కష్టపడేవాడికి ఏదన్నా న్యాయం చేయగలదంటే, వాడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తుందంటే అది ఒకటి టీడీపీకే సాధ్యం. ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఇది గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారో పార్టీ, దానికి ఉన్నాయి అని చూస్తున్నాం అందరం. ఎవరెక్కడ కూర్చుంటున్నారో, ఎవరికి ఏ పదవులు ఇస్తున్నారో అన్నీ చూస్తున్నాం. దానికి ఎంత న్యాయం జరుగుతుందో, ఎవరెవరికి ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నారు మీరు. వాడు ఎవడన్నా ఇప్పుడు బీసీ మాట్లాడితే బీసీని రెచ్చగొడతాడు, ఓసీ మాట్లాడితే ఓసీని రెచ్చగొడతారు. ఆ క్రమశిక్షణ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అందరు గమనించాలి. మీరు అంటే చూసేవాళ్ళు కూడా గమనించాలి. ఇది ఇంతకుముందు గత టీడీపీ హయాంలో కానీ
ఇంత రాజకీయం కాంగ్రెస్ కూడా చేయలే ఇప్పుడు. ఒక వ్యక్తిని కులాన్ని పెట్టి కులాన్ని తిట్టడం, కులాన్ని చేయటం ఇది ఎక్కడా లేదు. తెరదీశారు ఇప్పుడు ఇట్లాంటి. బీసీ మాట్లాడాడుగా, బీసీని వదలండాయా, ఇట్లా ఇది కరెక్ట్ కాదన్న. ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే వచ్చి మాట్లాడాలి, సబ్జెక్ట్ లేకపోతే వదిలేయాలి దాని గురించి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యున్నతికి సంక్షేమ పథకాలను ఇచ్చింది. అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీలకు అందించే రీతిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందంటారా? 100% పనిచేస్తుంది. దానికి అందరూ కట్టుబడి ఉంటారు. 100% బీసీలకి ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన బైబిలు ఖురాను అన్నారు కదా, అట్లాంటి ఏం లేవు. ఇంకా ఈ బీసీలకి ఇచ్చిన మేనిఫెస్టో 100% నెరవేరుతుంది, తీరుస్తారు కూడా. అది క్రమశిక్షణ. అది ఈ బీసీలకి ఈసారి పెద్దపీఠం వేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు 34 నుంచి 24 చేశారు అంటే 10 తగ్గించారు. ఈ రిజర్వేషన్ తెలియదు అనుకుంటున్నారు అందరికీ. ఈరోజు అందరికి తెలిసిపోద్ది. దాన్ని 24 నుంచి ఇంకా సాధ్యమైనంత 34 ఇంకా అవసరమైతే వాళ్ళ దీన్ని బట్టి పెంచుతారు సారు. 34 కంపల్సరీ. సార్ రాంగలో ఫస్ట్ చేసేది అదే. అది మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో 99% జరుగుతుంది. బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈసారి కాదు ఎప్పుడు. ఇంకా టీడీపీ ఉన్నన్నాళ్ళు బీసీలకు చేసేది 100%, అందులో తగ్గేదే లేదు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎన్నికల అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నాయకుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు జీవీఎస్ ఆంజనేయులు గారు చేసిన అభివృద్ధి చూసాం మనం. ఇప్పుడు ఏనొచ్చింది చూసాం. ఆంజనేయులు గారు ఏం మాట్లాడతారు, ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, చదువుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారో, చదువుకొని ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చూసారు. ఇంతకుముందు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎవరో తెలియదు. ఎక్కడ పోటీ చేశారో, ఎక్కడ ఒకసారి చేశారు, అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు. సార్ అక్కడికి సీట్ వచ్చిన దగ్గర నుంచి ఓడినా గెలిచినా నియోజకవర్గాన్ని ఇడిచిపెట్టలేదు. అది బడుగు బలహీన వర్గాలు మొత్తానికి తెలుసు. ఆయన జీవీఎస్ ఆంజనేయులు గారు ఏం చేస్తారో, ఏం చేయగలరో, ఎలా చేయగలరో అన్నీ తెలుసు. వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలో, ఎలా రిసీవ్ చేసుకోవాలో, వాళ్ళకి ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో సార్కు తెలుసు. సార్, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా జీవి ఆంజనేయులు గారు కానీ, వారి సతీమణి లీలావతి గారు కానీ వినుకొండ నియోజక ప్రజలకు ఎటువంటి అందించారు? వాళ్ళు గత 20 ఏళ్ళ నుంచి శివశక్తి లీలా ఫౌండేషన్ నుంచి చాలా కళ్ళజోళ్ళని మేము చిన్నప్పటి నుంచి మేము రాజకీయాల్లోకి మొన్న 10 ఏళ్ళ నుంచి వచ్చాము. అంత ముందు నుంచి కూడా మేము కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి కాలేజీకి మినిమం 20 మందికి చదువుకునే పిల్లలకే స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. శివశక్తి లీలా ఫౌండేషన్ నుంచి చాలా మన స్కూల్స్కి ఎన్ని మొక్కలు, ముసలోళ్ళకి కళ్ళజోళ్ళు, కంటి కనిపించిన వాళ్ళకి కూడా కళ్ళు తెప్పించారు. ఆ వాటర్ లేక చచ్చిపోయారు అప్పుడు జనం. వినుకొండ నియోజకవర్గంలో పల్నాడు ఈ వినుకొండ ఏరియాలో ఎంతమంది వాటర్కి ఎంత ఇబ్బంది పడ్డారో అందరు చూశారు. ఆ రోజుల్లోనే సారు ఎక్కడి నుంచో ట్యాంకర్లు పెట్టి వాటర్ తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేశారంటే మన రాష్ట్రంలోనే వినుకొండని ఒక విధంగా చూపించారు అప్పుడు. దానికి శివశక్తి మేడం గారు ఇంకా చాలా కష్టపడ్డారు. సారు బిజీగా ఉండటం అవన్నీ మేడం గారు కూడా ప్రతి వాడకి వాటర్ రాని ప్రతి వాడకి వెళ్ళి పలకరించి ఆప్యాయంగా పలకరిస్తారు మేడం గారు కూడా. సారు వస్తే ఇక రానున్న కాలంలో ఇంకా బాగా దాన్ని అభివృద్ధి చేసి ఇంకా ఏం కావాలని ఇల్లింటికి తిరిగి ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. శివశక్తి లీలా మేడం గారు ఎంత కష్టపడుతున్నారంటే ఇంక వచ్చే కాలంలో కూడా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. కష్టపడతారు, చేస్తారు, పేదల చుట్టే ఉంటారు వాళ్ళు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ మండలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగాయన్నా తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, ఏంద్రా నీకు చేసేది ఏంద్రా అని అంటాం, మనవడు కాదా అంటాం. గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చూసాం. వాడు మనవడైతేనే పెన్షన్. అసలు బయటకు వచ్చే వ్యవహారం అభివృద్ధి ఎక్కడుందన్నా? వీడు మనవడా కాదా, వాడు వ్యవహారం ఏం తెలుసుకోవాలి. ఇంతే. గత 5 సంవత్సరాలు సార్ చేశారు, 10 సంవత్సరాలు చేశారు. ఎక్కడన్నా వాళ్ళు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇల్లు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా ఎవడొచ్చినా ఇచ్చారు. ఎక్కడో ఏదో ఊళ్ళో ఉందని మన నియోజకవర్గంలో మట్టికి అందరికి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో వీడు మనవడా కాదా, వీడికి సైకిల్ గుర్తుంది, వీడికి కాకండి, వీడి సైకిల్ గుర్తు మనిషి అని అభివృద్ధిని పూర్తిగా పాతాళానికి దొక్కేశారు ఈ 5 సంవత్సరాలు. మళ్ళీ సార్ వచ్చినా ఈ అభివృద్ధిని నడపాలన్నా 2 సంవత్సరాలు రికవరీ చేసుకోవడానికే సార్కు సరిపోతుంది. అయినా కష్టపడి
రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలను తొలగించి ఇంకా 5 సంవత్సరాలు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సార్, రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటారు, ఎందుకని? 99% టీడీపీ ప్రభుత్వం వస్తుందండి. కూటమే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఈ అరాచకాలు చూశారు జనం. ఇంటింటికి ఈ ఇంటికి సమస్య లేదనేది లేదు, ప్రతి ఇంటికి సమస్య ఉంది. ఆ సమస్యను తీర్చాలంటే కూటమి రావాలి, కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి, తిరుగులేని సీట్లతో మనం తెప్పించుకోవాలి. రావాలి, వచ్చి తీరితేనే ఈ పేదలు బయటపడతారు.